లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తెలంగాణలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధుకు సీటు కేటాయించింది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ స్థానానికి సుగుణకుమారి పేరు ఖరారు చేసింది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 8వ జాబితాను విడుదల చేసింది. మరి ఈ జాబితా ప్రకారం అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉంది? ఉమా, తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా 8వ జాబితాను కాంగ్రెస్ 14 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. దీంట్లో తెలంగాణకు సంబంధించి 3వ జాబితాలో 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 4 అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చావల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి, అలాగే ఆదిలాబాద్ నుంచి సుగుణ కుమారి పేర్లు అనౌన్స్ చేశారు. అంటే ఇంకా పెండింగ్ ఇంకొక 4 పేర్లు 4 నియోజకవర్గాలకు సంబంధించి చర్చించాల్సి ఉంది. దానిపై మళ్ళా 31వ తేదీన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు చేసి అదో రోజు రాత్రి ఈ జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే జాబితా ప్రకటించారో మెదక్ నుంచి నీలం మధు గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత ఇండిపెండెంట్ గా వేరే పార్టీకి వెళ్లి బీఎస్పీకి వెళ్లి ఆయన పోటీ మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చారు. ఇప్పుడు మెదక్ నుంచి నీలం మధు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఎస్టీ సుగుణ్ కుమార్ కి కేటాయించారు. భువనగిరిలో కూడా గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించారు. భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సత్యమణి కూడా రేస్ లో ఉన్నారు. ఇక ఫైనల్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సమావేశంలో చర్చించి ఈ నియమను ఫైనల్ చేశారు. ఇక నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి, మరోవైపు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి పేరు కూడా ఉన్న నేపథ్యంలో ఫైనల్ గా ఈ సిఇసి సమావేశంలో నిర్ణయం తీసుకుని జీవన్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారు. ఇక ఖమ్మంలో కూడా గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా దీని మీద చర్చించినప్పటికీ కూడా అక్కడ బట్టి విక్రమార్క సత్యమణి, మరోవైపు పొంగులోటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరికి ఇవ్వాలని దానిపై కూడా కొంచెం సంశయం నెలకొంది. మరోవైపు ఇటు ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం స్థానం మాత్రం ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఖమ్మ సామాజిక వర్గం నుంచి ప్రధాన డిమాండ్ గా ఉంది. దానిలో భాగంగా ఖమ్మం కూడా పెండింగ్ లో పెట్టారు. ఇక వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 ప్లేసుల్లో కూడా గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 4 స్థానాలకు సంబంధించి మళ్ళా 31వ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఈ 4 మంది అభ్యర్థులకు సంబంధించి 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి సీట్ల భర్తీ ఎప్పుడు కొనసాగే అవకాశం ఉంది? జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది శివ? రైట్, మళ్ళొకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. అది కూడా ఈ నెలాఖరులో మార్చి 31న సమావేశం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం జాబితాను కంప్లీట్ చేయాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దానిలో భాగంగానే ఈలోపు వేరే రాష్ట్రాలకు సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో ఈ వారం రోజుల పాటు ఈ 4-5 రోజుల్లో చర్చిస్తారు. ఇక ఫైనల్ గా 31వ తేదీన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఇక 4 స్థానాలకు సంబంధించి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 31వ తేదీన తుది కసరత్తు నిర్వహించిన తర్వాత అదే రోజు రాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.